హాయ్ అండి, ఇక్కడ చూస్తున్న మీ నీళ్ళైతే కలబంద నీళ్ళు అనమాట. సో మనమైతే కలబంద బెల్లం అయితే కలుపుకొని రెడీగా తెచ్చుకున్నాం. కొలతకు కూడా డొక్కు కూడా తెచ్చుకున్నాం, టాటా కుక్కీ డొక్కు. ఇది వచ్చి 200 ml అనమాట. సో మనకి ఎన్ని డొక్కులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కేసుకోవాలి. మనం ఒక బ్రూడింగ్లో పెట్టేటప్పుడు ఎన్ని డొక్కులు అయితే ఉన్నాయో అన్ని డొక్కులకి మనము సరిపోయినట్టుగా కలబంద బెల్లం వేసి దాంట్లో వాటర్ వేసి అవన్నీ సరిపోయినట్టుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తొరిపేసి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క డ్రింకర్కి వేయాలన్నమాట. సో ఆ పెద్ద డ్రింకర్లకి వేయాలి, అలాగే చిక్కి డ్రింకర్లకు కూడా మనము ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ కలబంద మెడిసిన్ మనకి ఏ విధంగా వర్క్ అవుద్దంటే కలబంద అనేది న్యాచురల్ మెడిసిన్ అనమాట. సో ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. సో నేనైతే ప్రతి బ్యాచ్ కూడా నేనైతే ఎప్పుడు వేస్తూ ఉంటాను. సో మనం కంపెనీకి ఉండేటప్పుడే చాలా కేర్ తీసుకుని 3 days అయితే వేసేవాడిని. సో యాక్చువల్లీ ఇవాళ మనం 12 రోజు. సో 12 రోజు నుండే మనము కలబంద వేస్తున్నాం. యాక్చువల్లీ 11 రోజు నుండి వేయాలన్నమాట. సో నేనైతే ఒక రోజు లేట్గా వేస్తున్నాను. సో ఈ మొత్తం అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం డ్రింకర్లో వాళ్ళు అయితే కట్టేయాలి. సో కట్టేసిన తర్వాత మొత్తం తాగేసిన తర్వాత మళ్ళీ మనం తిప్పుకోవాలి, అంతవరకు తిప్పకూడదు అనమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇది వచ్చి మనం వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్ల ఎటువంటి రోగాలు రాకుండా చూసుకుంటుంది అనమాట. సో మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మేము. ఎటువంటి రోగాలు కూడా మనకనేది పిల్లకనేది చిన్న పిల్లడప్పుడు వేయడం వల్ల చాలా ప్లస్ అయితే ఉంటుంది. కలబంద అనేది చాలా క్రియలో అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మన పౌల్ట్రీ రంగంలో యాక్చువల్లీ నేను ప్రతి బ్యాచ్ కూడా నేను కంపెనీకి ఉండేటప్పుడే వేసేవాడిని. సో అలాంటిది మనం ఓన్గా చేసేటప్పుడు చాలా నీట్గా కేరింగ్ అయితే చూసుకోవాలన్నమాట. సో లేదంటే మనం లాస్ట్లో ఇప్పుడు వేయలేదు అనుకోండి, బాగానే ఉన్నాయి మోటాలిటీ రాలేదు వేయలేదు అనుకోండి, సో లాస్ట్లో హెవీగా మోటాలిటీ వచ్చి ఐబీడీ వచ్చి పెరిగిపోద్ది అనమాట. అదే చిన్నపిల్లలు అప్పుడు వేస్తే ఏమవుద్దంటే ఆ ఐబీడీ అనేది మరి ఉండదు, పెరగదు, ఇక్కడే కట్టడి అవుద్ది. మళ్ళీ మనం ఎప్పుడు వేసుకోవచ్చా అంటే ఈ 3 days వాడిసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మనం 25 కానీ ఈ వయసులో మళ్ళీ ఒకసారి కానీ వేసుకుంటే ఒక 2 days 3 days సో మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఆ బ్యాచ్కి ఇంక ఎటువంటి కంప్లైంట్ మనకు ఉండదు. సో వీటిల్లిండి రోగాలండి మనమైతే తప్పించుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు ఎలాగ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.